హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను మర్చిపోయాను. అసలు మెజర్మెంట్ ఫార్ములాస్ ఉంటాయి. మెజర్మెంట్ ఫార్ములాస్ ఏంటో అన్నది ఫస్ట్ తెలుసుకుందాము, ఆ తర్వాత డ్రాఫ్టింగ్ అది చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నేను చెస్ట్ రౌండ్ అని చెప్పాను కదా. లెంత్ని ఏం చేయకూడదు. లెంత్ వచ్చేసి చెస్ట్ లెంత్ వేస్ట్ లెంత్ ఒకేలా ఉంటుంది. మనకి నార్మల్ ఫుల్ లెంత్కి వచ్చేసి క్లాత్ ఫోల్డింగ్లో మాత్రమే మనకి యాడ్ చేసేది ఉంటుంది. నేను చెప్తాను మీకు అది ఏంటన్నది. ఇప్పుడు మాత్రం చూడండి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ రౌండ్ ఉంటుంది కదా. చెస్ట్ రౌండ్ ఫార్ములా ఏంటంటే లైక్ ఇప్పుడు 34 ఉందనుకోండి, డివైడ్ బై 4 అంటాము అలా. అయితే ఇప్పుడు చెస్ట్ రౌండ్ ఫార్ములా చెప్తాను, ఫస్ట్ చూడండి, తర్వాత నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. చెస్ట్ రౌండ్ ఫార్ములా వచ్చేసి డివైడ్ బై 4 ప్లస్ 2. ఇదేంటనే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెస్ట్ రౌండ్ కూడా సేమ్ ఫార్ములా, డివైడ్ బై 4 ప్లస్ 2. ఓకే, తర్వాత వచ్చేసి హిప్ రౌండ్, ఇది కూడా వచ్చేసి డివైడ్ బై 4 ప్లస్ 2. ఓకే, తర్వాత వచ్చేసి ఈ షోల్డర్ మాత్రం డివైడ్ బై 2 అవుతుంది అంతే. దీంట్లో ఇట్లా ప్లస్ చేయడం అలాంటిది ఏమి ఉండదు. ఇందులో మాత్రం ఓన్లీ డివైడ్ బై 2 ఉంటుంది. అదేంటో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఆర్మోల్ రౌండ్ వచ్చేసి డివైడ్ బై 2 మైనస్ 1. ఇది ఇంకా ఏంటంటే నేను చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి ఫుల్ లెంత్. ఇంతకు చెప్పాను కదా మీకు ఫుల్ లెంత్ అని. ఆ ఫుల్ లెంత్లో యాజ్ యూర్ ఇష్యూ ప్లస్ 1.5 ఆర్ 2 మన ఇష్టం, ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత వచ్చేసి స్లీవ్ లెంత్ కూడా సేమ్ దీనిలానే ఉంటుంది. ఎందుకంటే క్లాత్ మనకి ఎడ్జ్లో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేది ఉంటుంది. సో ఇందులో కూడా 1.5 ఆర్ 2 ఇట్స్ మై విష్. ఓకే, ఇట్స్ యువర్ విష్. ఇంకోటి వచ్చేసి స్లీవ్ బెడ్త్ ఉంటుంది కదా, అది డివైడ్ బై 2 ప్లస్ దాంట్లో 2 ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఈ 2 ఏంటంటే నేను చూపిస్తాను మీకు ముందు. ఇది వచ్చేసి ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ ఎలా వేసుకోవాలన్నది చూసుకోండి. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఫార్ములాస్ది మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు నా మెజర్మెంట్స్తో పాటు నేను చెప్తున్నాను, ఒక్కసారి చూడండి. ఇప్పుడు నా మెజర్మెంట్ వచ్చేసి మీకు నేను ఇక్కడ నోట్ చేస్తాను, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. తర్వాత వచ్చేసి నేను ఇంకా క్లియర్గా చెప్తూ ఉంటాను మీకు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నా మెజర్మెంట్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను షార్ట్ ఫామ్స్ చెప్పాను కదా, ఆ షార్ట్ ఫామ్స్ ఇక్కడ నోట్ చేసుకుందాం ఫస్ట్. ఇది వచ్చేసి షోల్డర్, ఇది వచ్చేసి ఫుల్ లెంత్. ఓకే, ఇది వచ్చేసి చెస్ట్ రౌండ్ ఇక్కడ వేసుకుందాం. వెస్ట్ రౌండ్, హిప్ రౌండ్. ఓకే, తర్వాత ఆర్మోల్ రౌండ్. ఇంకేముంటుంది? ఓకేనా, ఇది వచ్చేసి నేను వెస్ట్రన్ టాప్ది కదా, వెస్ట్రన్ టాప్ది మాత్రమే చెప్తున్నాను. ఇందులో మనకు స్లీవ్స్ అవసరం లేదు, వితౌట్ స్లీవ్స్ అనమాట ఈ టాప్. సో ఇందులో స్లీవ్స్ అవసరం లేదు. జస్ట్ ఏంటంటే చెస్ట్ రౌండ్ వచ్చేస్తుంది, చెస్ట్ లెంత్ వచ్చేస్తుంది. ఓకే, చెస్ట్ లెంత్ చెస్ట్ రౌండ్, వెస్ట్ రౌండ్, హిప్ రౌండ్. దిస్ ఈజ్ ద ఫుల్ షోల్డర్, దిస్ ఈజ్ ద ఫుల్ లెంత్. ఓకేనా, ఇది మాత్రమే అందులో వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి నా షోల్డర్ వచ్చేసి నేను 14 వేసుకుంటాను చూడండి. షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్. ఓకేనా, ఇప్పుడు నా ఆర్మోల్ రౌండ్ వచ్చేసి 14 ఇంచెస్, 14.5 సారీ. ఓకే, నా ఇది ఫుల్ లెంత్ అయింది. ఇక్కడ ఆర్మోల్ రౌండ్ ఇది వచ్చేసి 14.5. ఇప్పుడు నా ఫుల్ లెంత్ వచ్చేసి 20. నేను కింద వెస్ట్రన్ టాప్ కదా, నేను 24 వేసుకుంటున్నాను. ఓకే, యాజ్ యూర్ విష్. మీకు తక్కువ వేసుకోవాలన్నా కూడా మీ ఇష్టం, వేసుకోవచ్చు, అలా ఏం లేదు. ఇది వచ్చేసి చెస్ట్ లెంత్. నా చెస్ట్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్. ఓకే, జస్ట్ మనకి బస్ట్ చూపించాను కదా, షోల్డర్ టు బ్రెస్ట్ పాయింట్. ఓకే, చెస్ట్ రౌండ్ వచ్చేసి నాది 34. వెస్ట్ లెంత్ వచ్చేసి నాది 14. నాది వెస్ట్ నేను ఆడికే పెట్టుకుంటాను అందుకని. ఇది వచ్చే వెస్ట్ రౌండ్ వచ్చేసి నాది 30. హిప్ లెంత్ వచ్చేసి 21. హిప్ రౌండ్ వచ్చేసి 40 నాది. ఓకేనా, ఇప్పుడు నేను ఇందులో ఫార్ములాస్ చూపిస్తాను, మీరు చూడండి. సారీ నేను 24 అంటే నేను ఇష్టం పెట్టుకుంటున్నాను. ఇది వచ్చి నేను 28 పెట్టుకుంటాను. ఓకేనా, నాకు ఏంటంటే నేను వెస్ట్రన్ టాప్స్ ఎప్పుడూ వేయలేదు, ఇప్పుడు జస్ట్ చూపిస్తున్నాను రోజు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మీకు ఇందులో ఫార్ములాస్ ఎలా యాడ్ చేయాలన్నది చూపిస్తాను చూడండి గైస్. ఇప్పుడు నేను అన్నాను కదా షోల్డర్ డివైడ్ బై 2 అని. ఇది డివైడ్ బై 2 చేస్తే మీకు క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను.
షోల్డర్ 14 వచ్చింది ఇప్పుడు నాది. డివైడ్ బై 2 చేస్తే ఏమొచ్చింది 7 ఇంచెస్ వచ్చింది. ఇంట్లో యాడింగ్ అలాంటిది ఏమి ఉండదు. ఓకేనా. ఇప్పుడు ఫుల్ లెంత్, ఈ ఫుల్ లెంత్లో నేను ఇక్కడ ఏం చెప్పాను మీకు, ప్లస్ 1.5 ఆర్ 2 అన్నా కదా. ఇప్పుడు నేను ఇందులో ప్లస్ 1.5 వేసి పెట్టుకుంటున్నాను. ఓకే. చెస్ట్లో మనకి ఇందులో ఏం చేంజెస్ ఉండవు లెంత్లో. ఓకే. ఇది మాత్రం డివైడ్ బై 4. అయితే ఇప్పుడు చూడండి 34 డివైడ్ బై 4 ఎంత వచ్చింది 8.5. ఓకే. ఇది వచ్చేసి ఈజ్ ఈక్వల్ 8.5 ప్లస్ ఇక్కడ వేసాను కదా నేను 2 ఇంచెస్ 2. ఓకే. లెంత్లో కూడా ఎట్లాంటి చేంజ్ ఉండదు వేస్ట్ లెంత్లో. ఇక్కడ వచ్చేసి 30 డివైడ్ బై 4. ఇప్పుడు చూడండి 30 డివైడ్ బై 4 వచ్చేసి 7.5. ఇక్కడ ప్లస్ 2 వేసానుగా ప్లస్ 2. ఓకే గైస్. ఇప్పుడు వచ్చేసి హిప్ లెంత్లో కూడా ఎలాంటి చేంజెస్ ఉండవు, హిప్ రౌండ్లో ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు ఇది కూడా డివైడ్ బై 4, 40 డివైడ్ బై 4. ఓకేనా. ఈజ్ ఈక్వల్ 10 ప్లస్ ఎక్స్ట్రా 2. ఓకేనా. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఆర్మోల్ రౌండ్ వచ్చేసి 14.5. ఇందులో నేను ఏం చెప్పాను, డివైడ్ బై 2. ఓకే. డివైడ్ బై 2 చేస్తే ఎంత వచ్చింది, ఈజ్ ఈక్వల్ 7.25 వచ్చింది. ఇందులో మనం -1 చేయాలి. -1 ఎందుకు అన్నది నేను ముందు చెప్తూ ఉంటాను. -1 చేస్తే ఈజ్ ఈక్వల్ 6.25 మనకు వచ్చింది. ఓకేనా. తర్వాత మనం ఇందులో +2 చేసుకోవాలా. ఓకేనా. +2 అది ఎందుకు అనేది చెప్తూ ఉంటాను క్లియర్గా. ఓకే.